రాజ్ టీవీ ఆధ్వర్యంలో నేరెడ్కో మరియు హైదరాబాద్ రియల్టర్స్ అసోసియేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ 2025కు విచ్చేసిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు ఈ కార్యక్రమాన్ని రాజ్ న్యూస్ చైర్మన్ లక్ష్మీరావు గారు, చాలామంది రియల్టర్స్ వచ్చారు, డెవలపర్స్, రాజ్ న్యూస్ సిబ్బంది, మరి ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు రాజ్ న్యూస్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, తెలంగాణ రాష్ట్ర జనాభాలో 30% హైదరాబాదులో నివసిస్తున్నారు. ఉద్యోగము, వ్యాపారము, ఉపాధి అవకాశాల కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి ప్రజలు హైదరాబాద్కు వస్తూనే ఉన్నారు. హైదరాబాదు చుట్టూ ఉన్న భూములు వ్యవసాయానికి అంతగా అనుకూలం లేవు. అందుకే ఈ నగరం నలుమూలల విస్తరణకు భారీగా అవకాశాలున్నాయి. లక్షలాది మందికి ఉపాధి కల్పించడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే రియల్ ఎస్టేట్ రంగం మధ్యతరగతి కుటుంబాలకు ఇంటి స్థలం ఉండాలన్నదే కల. తమ కష్టార్జితం ఆదాయంలో రూపాయి పొదుపు చేసి స్వంతంగా భూమి, ప్లాటు లేదా అపార్ట్మెంట్ ప్లాటును కొనుగోలు చేస్తారు. అమెరికా వెళ్ళాలనుకున్న వారు కూడా మొదట హైదరాబాదులో ఇల్లో, ప్లాటో కొనుక్కుంటారు. హైదరాబాద్ నగరము అభివృద్ధికి నలుమూలల నుండి నేటి ముఖ్యమంత్రుల వరకు అందరూ కృషి చేశారు. అభివృద్ధి నవాబుల నుండి నేటి ముఖ్యమంత్రులు అందరూ ఈ హైదరాబాద్ నగరానికి కృషి చేశారు. అందుకే ఈ నగరం ఇంతగా అభివృద్ధి చెందింది. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయంలో హైదరాబాద్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది. ఔటర్ రింగ్ రోడ్డు కానీ, శంషాబాద్ విమానాశ్రయం కానీ, మరి అదేవిధంగా మెట్రో నిర్మాణానికి సర్వేలు కానీ చేయించడంలో అభివృద్ధి శివారు ప్రాంతాల వరకు విస్తరించింది. ఇప్పుడున్న తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి 4th సిటీ రీజనల్ రింగ్ రోడ్, శివారు ప్రాంతాల వరకు మెట్రో విస్తరణ, షామీర్పేట, మేడ్చల్ వైపు ఎలివేటెడ్ కారిడార్స్ హైదరాబాద్ నగరాన్ని నలుమూలల సమానంగా అభివృద్ధి చెందే విధంగా ప్రణాళికలు అమలు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు, ప్రజల సొంత ఇంటి కళని నిజం చేసేది కూడా. నూతన ప్రాంతాలు, కాలనీలో అంతర్గత రోడ్లు, మంచినీటి సరఫరా, డ్రైనేజ్ వ్యవస్థ, విద్యుత్, టెలికమ్యూనికేషన్స్ వంటివి ఉంటేనే ప్రజలు కొనుగోలు చేయడానికి, నివసించడానికి ఆసక్తి చూపుతారు. గత కొంతకాలంగా ఎగువ మధ్యతరగతి ఉన్నత వర్గాల వారు సిటీ శివారాల్లో ఉండడానికి ఇష్టపడుతున్నారు. విల్లాలు కానీ, ఫామ్ ల్యాండ్లు కానీ కల్చర్ చాలా పెరిగింది. బ్రాండ్ హైదరాబాద్ కారణంగా నగరం చుట్టూ 50 కిలోమీటర్ల పైగా రియల్ ఎస్టేట్ ప్రభావం ఉన్నది. మంచి రోడ్లు ఉంటే దూరంగా సమస్య కాదు. కిలోమీటర్ల కంటే ఇప్పుడు ఎంతసేపట్లో ప్రయాణం అనేది పరిగణనలోకి తీసుకుంటున్నారు. హైదరాబాద్ చుట్టూ నేషనల్ హైవేలు ఉండడము, అవి 4 లైన్లుగా మారడంతో పాటు ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది నగరం నుండి జిల్లాల వరకు విస్తరించింది. రాష్ట్ర ప్రభుత్వం రేడియల్ రోడ్ల నిర్మాణంతో పాటు కొత్త ప్రాంతాలకు కూడా రియల్ ఎస్టేట్ విస్తరిస్తుంది. ఆర్థిక మాధ్యం, రాజకీయ, ప్రభుత్వాల మార్పులు రియల్ ఎస్టేట్ రంగంపై తాత్కాలికంగా ప్రభావం చూపుతాయి. కొత్త ప్రాజెక్టులు వచ్చినప్పుడు బూమ్ రావడము, తర్వాత కొంత తగ్గి స్టెబిలైజ్ కావడం సహజం. కానీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో నిరంతరము గ్రోత్ ఉన్నది. స్తబ్దత కొంతకాలమే ఉన్నది. అది చాలా చిన్న మొత్తమే. ప్రతి రంగంలో ఇలా ఒడిదుడుకులు సహజం. ప్రభుత్వ పాలసీల రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం చూపుతాయి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిది ఫ్రెండ్లీ గవర్నమెంట్ అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో పెట్టుబడులు మంచి వాతావరణం ఉన్నది. మొన్న దావోస్ ఆర్థిక సదస్సులో 1,78,950 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మంచి వాతావరణం ఉంటేనే అంత భారీగా వస్తాయి. హైడ్రా ఏర్పాటు తర్వాత నగర రియల్ ఎస్టేట్ నగరంలో మంచి మార్పు వచ్చింది. ప్రజలు అన్ని వివరాలు కనుక్కొని ప్లాట్లను కొనుగోలు చేస్తున్నారు. నిజాయితీగా వ్యాపారం చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారులు సంతోషంగా ఉన్నారు. ఇది మంచి పరిణామము.
ముఖ్యమంత్రి గారిని అందరూ అభినందించాలి. మూసీ పునర్జీవనము, సుందరీకరణము పర్యాటక రంగంలో పెరిగి అది రియల్ ఎస్టేట్ రంగానికి పాజిటివ్గా ఉంటుంది. హైదరాబాద్ మనందరిది, అందరి నగరము, అవకాశాల నగరము. హైదరాబాద్ నగరం ఎప్పుడూ అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ప్రపంచంలో జనాభా పెరుగుతుంది, కానీ భూమి పెరగదు. అందుకే భూమికి విలువ రియల్ ఎస్టేట్ రంగంలో అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. వాటిని అందిపుచ్చుకుంటే లాభాలు ఉంటాయి. మీకు ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఉంటుంది. ఇలాంటి సమ్మెట్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడంలో ఎక్కడ పెట్టుబడులు పెట్టొచ్చో వారికి కూడా అవగాహన కలుగుతుంది. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రాజ్ టీవీ యాజమాన్యం చైర్మన్ శ్రీమతి లక్ష్మీరావు గారిని అభినందిస్తున్నారు. మరి అదేవిధంగా భూభారతి విషయంలో ఇప్పటికే ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వచ్చి అన్ని వివరాలు చాలా పెద్ద ఎత్తున మీకు చెప్పడం కూడా జరిగింది. మరి అన్ని విధాల రియల్ ఎస్టేట్ రంగం మీకు అందరికీ తెలుసు, కొంత స్తబ్దతగా ఉన్నది. కొంతవరకే ఆ స్తబ్దత. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా ప్రయత్నం చేస్తున్నాడు. రియల్ ఎస్టేట్ రంగాన్ని మళ్ళీ పాత రోజుల్లో తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నాడు. మీరు తప్పకుండా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతి ఒక్కరూ మీరు వెనుకకు పోకుండా మీ పెట్టుబడులను మళ్ళీ పాతకాలంలో ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్ళినరో అదేవిధంగా మీ అందరినీ తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన రాజ్ న్యూస్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ మీరు వేదిక పైనే ఉండవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు నరేట్కో తెలంగాణ ట్రెజరర్ వెంకటేశ్వరరావు గారిని, అలాగే రాజ్ న్యూస్ తరఫున డైరెక్టర్ సాహితీరావు గారిని, డెప్యూటీ ఎడిటర్ రోజా గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. మీ అమూల్యమైన సమయాన్ని ఈ సమిట్కి కేటాయించి మాతో వచ్చి మీ వాల్యుబుల్ వర్డ్స్ మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. రాజ్ న్యూస్ వారి తరఫున, నారెడ్కో తెలంగాణ వారి తరఫున, అలాగే హెచ్ఆర్ఏ వారి తరఫున మీకు ఒక చిరు సత్కారం సార్. Thank you very much, sir, for your valuable presence and words.